జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలతో పాటే మరో 30 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అయితే జరిగాయి. అందులో 9 నియోజకవర్గాలు ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. ఇందులో కొందర్కి అనే నియోజకవర్గం కూడా ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ మొత్తం 9 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు అయితే బీజేపీ గెలుచుకుంది. అయితే కొందరికి నియోజకవర్గం ఒక ప్రత్యేకత ఏంటంటే 1993 తర్వాత ఇప్పటి వరకు బీజేపీ అక్కడ గెలవలేదు 3 దశాబ్దాలుగా. అంటే 6 నియోజకవర్గాలు 6 ఎన్నికల్లో 6 సార్వత్రిక ఎన్నికల్లో కూడా అక్కడ విజయాన్ని అయితే సాధించలేదు బీజేపీ. ఎందుకంటే అక్కడ 60% ముస్లిం జనాభా ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ నాయకులనే గెలిపించుకుంటారు. అక్కడ సమాజ్వాదీ పార్టీ ఒక ముస్లిం వ్యక్తిని నిల్చోబెడుతుంది. సేమ్ మొన్న కూడా అదే జరిగింది. అయితే ఇక్కడ బీజేపీ రామ్వీర్ ఠాకూర్ అనే వ్యక్తిని అయితే నిల్చోబెట్టింది మొన్న ఉప ఎన్నికల్లో. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారి ప్రాబల్యం ఉంది కొంతమంది 40% ఉన్నటువంటి హిందువుల్లో. అయితే హిందువులందరూ కూడా 40% ఉన్నటువంటి హిందువులు కూడా ఈయనకి ఓటేయడం జరిగింది. మరి 60% ఉన్న ముస్లింలు వాళ్ళకి ముస్లిం వ్యక్తికే ఓటేశారు. కాకపోతే అక్కడ 11 మంది సమాజ్వాదీతో పాటు 11 మంది ముస్లింలు అక్కడ పోటీ చేయడం వల్ల దాదాపు 1,40,000 వాట్ల మెజారిటీతో ఇక్కడ రామ్వీర్ ఠాకూర్ గారు అయితే గెలవడం జరిగింది. 3 దశాబ్దాల తర్వాత 11 మందిని నెట్టుకొని ఇక్కడ ఒక హిందూ వ్యక్తి గెలవడం నిజంగా అది యోగి గారి మార్క్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మరి 11 మంది ముస్లిం ఏ విధంగా నిల్చున్నారు అనేది కూడా ఇక్కడ యోగి గారి రాజకీయ స్ట్రాటజీ అని అయితే అక్కడ చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే అక్కడ కేవలం 4 మాత్రమే ముస్లిం అభ్యర్థులు నిల్చోవాలి. మరి 11 మంది ఏ విధంగా నిల్చున్నారో తెలియలేదు. అంటే అది యోగి గారి మార్కు. అంటే కొంతమంది ముస్లిమ్స్ ఆయనకి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు అనేది కూడా ఉంది. ఎందుకంటే మీరు కావాలంటే గోరఖ్పూర్ మఠంలో చాలామంది ముస్లింలు కూడా షాపులు ఉంటాయి అక్కడ. అంటే ఆ ముస్లింలు కూడా ఈయన్ని దేవుడిగా భావిస్తారు యోగి ఆదిత్యనాథ్ గారిని కొంతమంది.